హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలి గీతాంజలి మొదటి కూతురు అని తెలుసుకొని అంజలిని చంపాలని చూసిన శివశంకర్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మనీష్. అసలు ఏం జరగబోతుంది? శివశంకర్ నిజం ఎలా తెలుసుకున్నాడు? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అంజలి మీడియా ముందు గీతాకి క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఇక రత్న దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే అప్పుడే మనీష్ అక్కడికి వస్తాడు. మనీష్ చాలా డల్గా ఉండడం చూసి రత్న మనీష్తో, ఏంట్రా అలా ఉన్నావేంటి? మీ తాతయ్య గారిని మర్చిపోలేకపోతున్నావా అని అనగానే, ఎలా మర్చిపోతాను నానమ్మ? మర్చిపోవడానికి ఆయన జ్ఞాపకం కాదు, నా జీవితం. నన్నిలా ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయాడు అని మనీష్ బాధపడుతూ ఉంటే రత్న అంజలి కూడా బాధపడతారు. ఇక రత్న మనీష్ని ఓదార్చుతూ, రేయ్ నువ్వు ఇలా ఏడుస్తూ ఆయన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే మీ తాతయ్య గారి ఆత్మ ప్రశాంతంగా ఉంటుందా చెప్పు? నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి, అప్పుడే మీ తాతగారు సంతోషపడతారా అని అంటూ ఉంటే ఇక మనీష్ కూడా అలాగే నానమ్మ అని చెప్తూ ఉంటాడు. ఇక మనీష్ పద వెళ్దాం అని అంజలితో చెప్పగానే ఇక ఇంతలోనే రత్న, రే మనీష్ ఒక్క నిమిషం అని అంటాడు. ఇక మనీష్, ఏంటి నానమ్మ ఇంకా ఏమైనా చెప్పాలా అని అనగానే, చెప్పాలరా, మీ తాతయ్య గారు నీతో చెప్పలేని మాటలు నేను నీతో చెప్పాలి అని అనగానే ఇక మనీష్, ఏంటి నానమ్మ అని అంటాడు. అంజలి గురించిరా, మీ తాతయ్య గారు చనిపోయేటప్పుడు కూడా అంజలి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ చనిపోయారు. అంజలి తను పోయాక ఒంటరిదైపోతుందేమోనని దిగులు పడ్డారా. కానీ అంజలిని నువ్వు ఎప్పుడు దగ్గరుండి చూసుకోవాలి. అంజలికి ఇక పైన నువ్వే తోడు నీడ కావాలి అని అనగానే ఇక మనీష్ చూస్తూ ఉంటాడు. ఇక రత్నతో, అలాగే నానమ్మ, తాతయ్య గారు అంజలి మీద ఎందుకంత నమ్మకం, ప్రేమని, అభిమానాన్ని పెంచుకున్నారో నాకు తెలియదు, కానీ అంజలి విషయంలో తాతగారు ఎంతో బాధపడ్డారని అర్థమవుతుంది. అంజలికి ఏదైనా అవుతుందేమోనని నువ్వు బాధపడకు నానమ్మ, అంజలికి నేనున్నాను, అంజలిని నేను చూసుకుంటాను అని అనగానే రత్న అయితే చాలా సంతోషపడుతుంది. మనీష్ తన గురించి అంత బాధ్యతగా మాట్లాడేసరికే అంజలి కూడా మనీష్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అక్కడ మాట్లాడిన తర్వాత మనీష్, అంజలి ఇద్దరూ కూడా కార్లో ప్రెస్ మీట్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. మనీష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అంజలి మనీష్ వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది. తన గురించి రత్నతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని అంజలి అయితే మనీష్పై ప్రేమని పెంచుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే, చచా ఇదేంటి, నేను మనీష్ గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటూ ఇక వెంటనే ఆలోచిస్తే తప్పేంటి, మనీష్ నా మేనమామ కొడుకు, అంటే నా మేనబావ, మనీష్ పైన నాకు అన్ని హక్కులు ఉంటాయి కదా అని అంజలి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక మనీష్ అంజలిని చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అనగానే ఇక అంజలి, నీతో ఒక మాట చెప్పొచ్చా అని అడుగుతుంది. ఏంటో చెప్పు అని అనగానే ఇక అంజలి థ్యాంక్స్ అని అంటుంది. ఇక మనీష్, థ్యాంక్సా దేనికి అని అడగగానే ఇక అంజలి, ఇందాక అమ్మమ్మ గారి దగ్గర నా గురించి బాధ్యతగా మాట్లాడావు కదా అందుకే అని అనగానే మనీష్, అదా
అన్న దాంట్లో తప్పేముంది? ఇన్ని రోజులు తాతయ్య నీకు అండగా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో తాతయ్య లేకపోయేసరికే నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వకు. నీకు నేనున్నాను. నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి అవసరం వచ్చినా నేను చూసుకుంటాను అని అనగానే అంజలి అయితే చాలా సంతోషపడుతుంది. ఈ ఇంటికి వచ్చాక తాతయ్య గారి దగ్గర ఉంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో, ఎంత సేఫ్గా ఉంటానో, మళ్ళీ ఆ నమ్మకం నీ మీదే కలిగింది. నువ్వు నా పక్కనుంటే సంతోషంగా ఉంటాను, సేఫ్గా ఉంటాను, ధైర్యంగా ఉంటాను అని అంటూ ఉంటే ఇక మనీష్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఇక మీడియా దగ్గరికి వస్తారు. లోపలికి వెళ్తూ ఉండగా మనీష్ అంజలితో చెప్తూ ఉంటాడు, అంజలి జాగ్రత్త అని అనగానే మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను అని అంజలి అయితే మీడియాతో మాట్లాడడానికి లోపలికి వెళ్తుంది. బయట మనీష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరో పక్క గీత అయితే ఆఫీస్లో ఫైల్ చెక్ చేస్తూ ఉంటే అప్పుడే మేనేజర్ వచ్చి మేడం అంజలి మీ గురించి టీవీలో వస్తుంది అని అనగానే ఇక గీత షాక్ అయిపోతుంది. ఏంటి అంజలి నా గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతుందా అని అనగానే అవును మేడం అని టీవీ ఆన్ చేస్తారు. అందులో మీడియా ముందు అంజలి ఉంటుంది. అంజలిని అక్కడ చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే టీవీ విలేకర్ అంజలిని అడుగుతూ ఉంటాడు, చెప్పండి మీరు గీతాంజలి ఇన్స్టిట్యూట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే ఇక అంజలి అయితే గీతాంజలి ఇన్స్టిట్యూట్ గీతాంజలి మేడం గారికి నా వల్ల చాలా అవమానం జరిగింది. నిజానికి ఇందులో గీతాంజలి మేడం గారిది ఎలాంటి తప్పు లేదు, మాదే అంత తప్పు ఉంది. నేనే గీతాంజలి మేడం గురించి ఆమె గొప్పదనం గురించి తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఆమెని ఎంతో బాధ పెట్టాను. వాళ్ళు ఎంతో కలలు కన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ని ఆగిపోయేలా చేశాను. మా 30 మంది అనాథ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాను. కానీ గీతాంజలి మేడం ఎంతోమంది పేద పిల్లలకి అనాథ పిల్లలకి ఉచితంగా చదువు చెప్పిస్తుంది అని తెలుసుకోలేకపోయాను. అందుకే ఇప్పుడు నా తప్పు తెలుసుకున్నాను. ఈ మీడియా సందర్భంగా అందరి ముందు నేను గీతాంజలి మేడంకి క్షమాపణ చెప్తున్నాను, నన్ను క్షమించండి మేడం అని అంజలి అయితే చేతులు జోడించి మాట్లాడుతూ ఉంటే అది చూసి గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్కడ మీడియా సమావేశం అయిపోయిన తర్వాత అంజలి బయటికి వస్తుంది. అంజలి మాట్లాడిన మాటలన్నీ కూడా మనీష్ వింటాడు. ఇక అంజలితో సూపర్ అంజలి, నువ్వు చాలా బాగా మాట్లాడావు. ఈ ప్రెస్ మీట్ కానీ అత్తయ్య చూస్తే ఖచ్చితంగా నిన్ను క్షమిస్తుంది అని అనగానే నిజంగానా నువ్వు చెప్పేది నిజంగానా? గీతాంజలి అమ్మగారు నన్ను క్షమిస్తారా అని అనగానే తప్పకుండా అంజలి, మా అత్తయ్య గురించి నీకు పూర్తిగా తెలీదు. మా అత్తయ్య కోపం ఎంత తీవ్రంగా ఉంటుందో తర్వాత ఆవిడ చూపించే ప్రేమని తట్టుకోవడం మన వల్ల కాదు. మా అత్తయ్య ప్రేమని ఇక ముందు నువ్వు చూస్తావు అని అనగానే అంజలి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. నాకు కావలసింది కూడా అదే, అమ్మ మనసు గెలుచుకోవాలి, నా మీద అమ్మకున్న కోపం పోవాలి, అమ్మకి బిడ్డగా కాకపోయినా ఒక సాధారణ మనిషిగానైనా దగ్గరవ్వాలి, అదే నేను కోరుకోవడం అని అంజలి అయితే అనుకుంటూ ఉంటుంది. మరో పక్క ఇక గీత అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే బాలచందర్ అక్కడికి వస్తాడు. గీత, టీవీలో అంజలి ప్రెస్ మీట్ చూసావా? నిజంగా మైండ్ బ్లోయింగ్ గీత అని అంటూ ఉంటే ఇక గీత అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. గీత, ఇంకొక విషయం తెలుసా? మినిస్టర్ గారు ఫోన్ చేసి నీ డ్రీమ్ ప్రాజెక్ట్, అదే ఆ అంజలి వల్ల ఆగిపోయిన వైజాగ్ ప్రాజెక్ట్కి మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. మనం రేపటి నుండి వర్క్స్ కూడా చేయొచ్చు అంటున్నారు. ఈ దెబ్బతో నువ్వేంటో నీ లెవెల్ ఏంటో అందరికీ అర్థమైపోయింది గీత. సొసైటీలో నీ క్రేజ్
ఇంకా పెరిగిపోయింది అని అంటూ ఉంటే గీత మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఏంటి గీత, నేను ఇంత సంతోషంగా ఇంత ఎగ్జైట్మెంట్గా ఉంటే నువ్వు అలా ఉన్నావేంటి? నువ్వు కూడా ఎన్ని రోజుల నుండి కోరుకున్నది ఇదే కదా. అంజలి అందరి ముందు నీ క్షమాపణలు చెప్పాలనుకున్నావు కదా. నువ్వు అనుకున్నది జరిగాక కూడా ఎందుకు నువ్వు ఇంకా రియాక్ట్ అవ్వడం లేదు? ఆ అంజలి పైన కోపం పోలేదా అని అనగానే, లేదు, ఆ అంజలి పైన కోపం పోలేదు, ఎప్పటికీ కూడా పోదు అని అనగానే ఇక బాల్చందర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి గీతు, పాపం ఆ అమ్మాయి అందరి ముందు నీకు క్షమాపణలు చెప్పినా కూడా ఎందుకు నువ్వు ఇంకా ఆ అమ్మాయిని క్షమించడానికి ఒప్పుకోవడం లేదు అని అనగానే, ఎలాగండి, ఎలా ఆ అంజలిని క్షమించమంటారు? ఆ అంజలి వల్ల నా డ్రీమ్ ప్రాజెక్ట్ పోయినందుకు నేను బాధపడలేదు, కానీ ఆ అంజలి వల్లే మా నాన్నగారు నాకు దూరమయ్యారు. కేవలం ఆ అంజలి వల్లే నాకు మా నాన్న దూరమయ్యారు. ఈరోజు మా నాన్న మన మధ్య లేకపోవడానికి కారణం ఆ అంజలియే అని అనగానే ఇక బాల్చందర్ షాక్ అయిపోతాడు. గీతు, పాపం ఆ అమ్మాయి ఏం చేసింది అని అనగానే, మొత్తం ఆ అంజలినే చేసిందండి. ఆ అంజలిని ఇంటికి తీసుకురావడం వల్లే కదా అంజలి అక్కడుందని నాకు చెప్పలేదు. నా దగ్గర మనీష్, మా నాన్న అంజలి విషయం దాచారనే కదా నేను ఆ ఇంటికి రానని శపథం చేశాను. వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను. ఆ విషయం గురించే మా నాన్న మనసులో పెట్టుకొని చాలా బాధపడ్డాడు. ఎంతో మనోవేదనని అనుభవించారు. చివరికి ఆ బాధతోనే మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న చావుకి కారణమైన ఆ అంజలిని ఎలా క్షమిస్తాను? ఎప్పటికీ క్షమించను అని అనగానే బాల్చందర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. మరో పక్క ఇక అంజలి అయితే చాలా సంతోషంగా అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మమ్మ గారు అని అనగానే, ఏంటమ్మా అంజలి, నువ్వు వెళ్ళిన పని అయినట్టేనా అని అంటూ ఉంటే, ఖచ్చితంగా అయినట్టే అమ్మమ్మ గారు. అందరి ముందు అమ్మకి క్షమాపణలు చెప్పాను. అమ్మ నా మాటలు వింటే ఖచ్చితంగా నన్ను క్షమిస్తుంది అని అనగానే ఇక రత్న కూడా, అవునమ్మా, మీ అమ్మ ఎంత కోపంగా ఉంటుందో తన ప్రేమ అంత అభిమానంగా ఉంటుంది. రేపటి నుండి మీ అమ్మ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది. ఇక నీకు అన్ని మంచి రోజులే వచ్చాయమ్మా అని అంటూ ఉంటే ఇక అంజలి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా శివశంకర్ చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు. రత్న అంజలి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అమ్మ అంజలి ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? అసలు ఈ అంజలి ఎవరు? ఒక అనాథకి మా నాన్న అమ్మ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? నాన్న బ్రతికున్నంత కాలం నాన్న ఆ అంజలిని సొంత మనవరాల్లా చూసుకున్నారు. నాన్న వెళ్ళిపోయాక అమ్మ కూడా అంజలిని సొంత మనవరాలి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. లేదు, ఏదో ఉంది, అంజలి విషయంలో ఏదో రహస్యం ఉంది. ఈ ఇంటికి ఆ అంజలికి ఏదో సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. వెళ్ళి అంజలిని అడిగితే, లేదు, తను చెప్తుందా? ఖచ్చితంగా చెప్పదు. నేనే ఎలాగైనా తెలుసుకోవాలి అని శివశంకర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే శివశంకర్కి ఒక ఆలోచన వస్తుంది. ఒకసారి ఆ అంజలి గదిలో వెతికితే అసలు అది ఎక్కడి నుండి వచ్చింది, దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తెలిసిపోతాయి అని శివశంకర్ అయితే అనుకుంటాడు. అంజలి అమ్మమ్మ గారితో మాట్లాడుతూ లీనమైపోతుంది. ఇదే సరైన సమయం అని శివశంకర్ అంజలి గదిలోకి వెళ్తాడు. ఇక గదిలోకి వెళ్ళి అంజలి గురించి ఏదైనా తెలుస్తుందేమోనని గది అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అక్కడే అంజలి ఇనప పెట్టె కనిపిస్తుంది. ఇక శివశంకర్ ఆ ఇనప పెట్టెని ఓపెన్ చేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా ఆ ఇనప పెట్టెలో ఒక ఫోటో చూసి శివశంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందులో జానకమ్మ అంజలి కలిసి దిగిన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి శివశంకర్ స్టన్ అయిపోతాడు. 25 సంవత్సరాల క్రితం గీతాంజలికి పుట్టిన మొదటి బిడ్డని
ఆ జానకమ్మ చేతిలో పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. ఇక శివశంకర్కి విషయం మొత్తం అర్థమైపోతుంది. ఇదేంటి, ఈ అంజలి ఆ జానకమ్మతో కలిసి ఫోటో దిగింది. ఆ రోజు ఈ జానకమ్మ చేతిలోనే కదా గీతకి పుట్టిన బిడ్డని పెట్టింది, అనాథగా పెరగాలని చెప్పింది. అంటే అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ అంజలి గీతాంజలికి పుట్టిన బిడ్డేనా? అందుకే అమ్మ నాన్న అంజలిని అంత ప్రేమగా అంత అభిమానంగా చూసుకుంటున్నారా అని శివశంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శివశంకర్ గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడేం చెయ్యాలి? అనాథగా పెరగాలని ఎప్పుడో ఆ బిడ్డని దూరం చేస్తే మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నా చెల్లెలి జీవితంలోకి వచ్చింది. ఇప్పుడు అంజలే నా చెల్లెలకి తను ప్రేమించిన వాడికి పుట్టిన బిడ్డ అని తెలిస్తే బావగారు నా చెల్లెల్ని క్షమిస్తాడా? లేదు, నా చెల్లెలి జీవితం అన్యాయం అయిపోతుంది. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు ఆ బిడ్డని ఆశ్రమంలో కాకుండా చంపేసి ఉంటే ఆ సమస్య అప్పుడే తీరిపోయేది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలయ్యి మళ్ళీ అదే సమస్య ఎదురయ్యింది. ఇప్పుడేం చెయ్యాలి? నా చెల్లెలి జీవితం బాగుండాలి అన్నా, నా చెల్లెలి క్యారెక్టర్ పైన ఎలాంటి మచ్చ పడకుండా ఉండాలి అన్నా అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు సరి చేసుకోవాలి. ఆ అంజలిని చంపేయాలి. దీనికి ఇదే పరిష్కారం. అంజలి చచ్చిపోతేనే నా చెల్లెలి జీవితం సంతోషంగా ఉంటుంది. నా చెల్లెలి కోసం నేను చావడానికైనా ఎవరినైనా చంపడానికైనా నేను వెనకాడను అని శివశంకర్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక వెంటనే కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి అంజలి ఫోటో పంపించి అంజలిని చంపేయాలని చెప్తారు. ఇక రౌడీలు కూడా సరే సార్, ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వస్తుందో మాకు ఇన్ఫామ్ చేయండి, మేము చూసుకుంటాం అని అంటారు. ఇక శివశంకర్ అయితే అంజలిని చంపేయడం కోసం మంచి టైం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అంజలి ఒకరోజు ఉదయం గుడికి వెళ్ళడానికి ఒంటరిగా బయలుదేరుతూ ఉంటుంది. అది గమనించిన శివశంకర్, వెళ్ళంజలి వెళ్ళు, మళ్ళీ నువ్వు ఇంటికి తిరిగి రావు. నువ్వుంటే నా చెల్లెలి జీవితానికి ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది, అందుకే నిన్ను చంపక తప్పడం లేదు అని శివశంకర్ అనుకుంటాడు. వెంటనే తను ఏర్పాటు చేసిన రౌడీలకి ఫోన్ చేసి అంజలి ఒంటరిగా గుడికి వెళ్తుందని ఇన్ఫామ్ చేస్తారు. ఇక రౌడీలు కూడా అంజలిని చంపడం కోసం గుడికి వెళ్ళే దారిలోనే కాపు కాస్తారు. అంజలి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ రౌడీలంతా కూడా అంజలిని చుట్టుముడతారు. వాళ్ళని చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏయ్ ఎవరు మీరు? నాకు అడ్డుగా వచ్చారేంటి? మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అనగానే ఇక రౌడీలు నవ్వుతూ ఉంటారు. ఏంటి అడ్డు తప్పుకోమంటే అలా నవ్వుతారు? జరగండి అని అంటూ ఉంటే, చూడు అమ్మాయి, అడ్డు తప్పుకోవడం కాదు, నిన్నే అడ్డు తప్పించడం కోసం వచ్చాం అని అనగానే అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పిచ్చి పిచ్చిగా ఉందా? మీరెవరో కూడా నాకు తెలీదు, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని అనగానే, బాగా అర్థమవుతుంది పాప, నిన్ను చంపేస్తే మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తానన్నారు, అందుకే నిన్ను చంపేయడానికి వచ్చాం. నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో చావు ఎంత సింపుల్గా ఉంటుందో చూపిస్తాం. కాదు కూడదని బెట్టు చేసావనుకో చావు ఎంత నరకంగా ఉంటుందో చూపిస్తాం అని అనగానే అంజలి అయితే షాక్ అయిపోతుంది. ఇక రౌడీలు అంజలి మీదికి వెళ్తూ ఉంటే అంజలి షాక్ అయిపోతుంది. వద్దు, నన్నేం చెయ్యొద్దు, నన్ను చంపొద్దు అని అంటూ ఉంటే రౌడీలు మాత్రం అంజలిని చంపడం కోసమే వెళ్తూ ఉంటారు. అంజలి ఆ రౌడీలని తోసేసి తప్పించుకోవడం కోసం పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతూ ఉంటే ఒక రౌడీ తన చేతిలో ఉన్న కర్రని అంజలి వైపుకి విసురుతాడు. దాంతో అంజలి కింద పడిపోతుంది. అంజలి కింద పడిపోగానే రౌడీలంతా కూడా అంజలిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చూస్తారేంట్రా,
పని కానివ్వండి అని అనగానే కొంతమంది రౌడీలు అంజలి చెయ్యి పట్టుకుంటే ఇంకొక రౌడీ కత్తితో అంజలిని పొడవడానికి వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మనీష్ వచ్చి ఆ కత్తిని పట్టుకుంటాడు. మనీష్ అక్కడికి రావడం చూసి అంజలి అయితే చాలా సంతోషపడుతుంది. బావా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మనీష్ ఎంత ధైర్యం రా, అన్యం పుణ్యం తెలియని అమాయకురాల్ని చంపాలని చూస్తారా అని అనగానే, చూడు మిస్టర్, ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా కలగజేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి, మీ దారినే మీరు వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని కూడా చంపాల్సి వస్తుంది అని అనగానే ఇక మనీష్కి చాలా కోపం వస్తుంది. ఏంట్రా చంపేది అని ఇక రౌడీలని చిత్త కొడుతూ ఉంటాడు. మనీష్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. అందులో ఒక రౌడీని పట్టుకొని మనీష్ బాగా కొడుతూ ఉంటాడు. చెప్పరా, పాపం అంజలిని ఎందుకు చంపాలని చూశారు? ఎవరు మీకు చంపమని పంపించారు చెప్పండి అని అనగానే ఇక మనీష్ దెబ్బలు తట్టుకోలేక ఆ రౌడీ చెప్తాను సార్, చెప్తాను అని అనగానే, చెప్పరా, అంజలిని చంపమని మిమ్మల్ని ఎవరు పంపించారు అని అనగానే, రాజారావు గారి కొడుకు శివశంకర్ గారు ఈ అమ్మాయిని చంపమని ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని చెప్పారు సార్, అందుకే డబ్బుకి కక్కుర్తిపడి ఈ అమ్మాయిని చంపడానికి వచ్చాం అని అనగానే మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంజలి మాత్రం దూరంగా ఉండడం వల్ల ఈ మాటలు ఏవి వినిపించవు. తన తండ్రి అంజలిని చంపాలనుకున్నాడని తెలిసి మనీష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాన్న అంజలిని చంపాలనుకోవడం ఏంటి? అంజలిని చంపాల్సిన అవసరం నాన్నకేంటి అని మనీష్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అంజలిని తీసుకొని కోపంగా ఇంటికి బయలుదేరుతారు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.